హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నెక్స్ట్ వీక్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎవ్రీ వీక్ మనం సండే రోజు ఈ వీడియో పెడుతుంటాము, మీ అందరికీ తెలిసిందే అని నేను అనుకుంటున్నాను. సో మీరు తప్పకుండా దీన్ని వాచ్ చేయండి. మీకు ముందు యూఎస్ మార్కెట్స్ మీద ఐడియా వస్తుంది. అప్పుడు డైలీ మీకు ఎవరైనా యూఎస్ మార్కెట్స్ ట్రంప్ టారిఫ్స్ అని చెప్పినా మీరు పెద్ద పట్టించుకోరు. బికాస్ ఇక్కడ ట్రెండ్ లెవెల్స్ నేను ఇస్తున్నాను కాబట్టి దాని బేస్ మీద అనాలిసిస్ చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి లాస్ట్ వీక్ ఏం చెప్పామనేది ఇక్కడ చూడండి. లాస్ట్ వీక్ అంతా మనకి ఈ యూఎస్ఏ రెసెషన్ అని చెప్పని మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ చాలామంది హడావుడి చేశారు కదా. అటువంటిదే ఉండదు, మార్కెట్ కంటిన్యూస్గా అప్ ఉంటుందని చెప్పని అప్ ట్రెండ్తోనే సమాధానం చెప్తుందని చెప్పి నేను చెప్పాను. లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ అప్లోనే ఉన్నది యూఎస్ మార్కెట్స్. ఇంకా రెసెషన్ అనే టాపిక్ అసలు ఎవరు మాట్లాడలేదు. తర్వాత అంతకుముందు మనతో అసలు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అంటే 37,500 ఆ టైంలో ఉన్నప్పుడు పెట్టిన థంబ్నెయిల్ ఇది. మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయని చెప్పని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. S&P 500కి నాస్డాక్ ఇంకా డౌకి స్టార్ట్ అవ్వాలి అని చెప్పాను. 40,550 స్టార్ట్ క్రాస్ అవ్వగానే స్టార్ట్ అవుతుందని చెప్పాను. అకార్డింగ్లీ అదే జరిగింది. 40,550 స్టార్ట్ అయిన తర్వాత నియర్లీ 1000 పాయింట్స్ పైన వరకు పెరిగింది. లాస్ట్ 3-4 వీక్స్ నుంచి నేను చెప్పిన యూఎస్ మార్కెట్స్ మీద నా ఒపీనియన్ ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ మనం యూఎస్ మార్కెట్స్ ట్రెండ్ చేంజ్ లెవెల్స్ తెలుసుకుందాం. ముందు 40,550 ఇస్ ద ట్రెండ్ చేంజ్ లెవెల్ ఆఫ్ డౌ జోన్స్ అని మీ అందరికీ తెలిసిందే. అది క్రాస్ అయితే మీకు పైగా చాలాసేపు పైన ఉంటుంది అని చెప్పని మీ అందరికీ తెలిసిందే. నాస్డాక్ 17,130, S&P 500 5450. వీటి పైన ఉన్నంత వరకు మార్కెట్స్ ఎట్టి పరిస్థితుల్లో పడదని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను. అది లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ 40,550 క్రాస్ అయింది. అక్కడి నుంచి పైనే ఉన్నది త్రూ అవుట్ ద టైము. ఇప్పుడు దీనికి మెయిన్ లాస్ట్ వీక్ ఎంత గెయిన్ అయింది చెప్పని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ అంతా ఫ్లాట్గా ఉన్నది. అంటే అంతకు ముందు రోజు ఫ్రైడే ఎంతలో క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతలోనే క్లోజ్ అయింది. డౌ జోన్స్ 68 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 49 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. S&P 500 27 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి, వీటి రివర్సల్స్ ఏంటి, ఏ లెవెల్ నుంచి రివర్స్ అవ్వచ్చు అన్నది అందరికీ మనకి వరి ఉంటుంది కాబట్టి అది ఏది అనేది ఆ డీటెయిల్స్ లెవెల్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను, ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. డౌ జోన్స్ ఆల్రెడీ 40,550 క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. 41,491 టచ్ అవ్వాలి, అది నిన్న టచ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర అక్కడే ఉంది. సో రేపు కానీ మండే కానీ బై ఎనీ ఛాన్స్ 41,491 కానీ క్రాస్ అయితే అది స్ట్రైట్ అవే 48,500 వరకు మినిమం, 42,500 వరకు మినిమం వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం 40,550కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి రేపు చెక్ చేసుకోండి. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ చైనాతో నెగోషియేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మటుకు మార్కెట్స్ అప్లోనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మన ట్రెండ్ వైజ్ కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. నాస్డాక్ మీకు 17,524 దాని పైన ఉన్నంత వరకు అప్ ట్రెండ్లో ఉంటుంది. అది 18,017 దాని లెవెల్ ఒకటి ఉంది. అది కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 5569 ఇస్ ద లెవెల్ టు మనం వాచ్ చేయాల్సింది. మీరు దానిపైనే ఉన్నాయి ఇప్పుడు. అది కానీ బ్రేక్ కానీ కాకుండా దానిపైన కానీ ఉంటే కంటిన్యూ కానీ ఉంటే అది 5,700 కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి అదే చెక్ చేసుకోండి. ఇప్పుడు డౌ జోన్స్ ఎలా ఉన్నదని ఒకసారి చెక్ చేసుకుందాం. డౌ జోన్స్ ఇండివిజువల్ చూసుకుందాం ఒకసారి. డౌ జోన్స్ మీరు కానీ చూస్తే అది క్లోజ్ అయింది మీకు మొన్న ఫ్రైడే రోజు 41,249 దగ్గర క్లోజ్ అయింది. దాని హై చూడండి మీకు 41,512 దగ్గర హై టచ్ అయింది. బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 41,490 నేను చెప్పిన లేదు. బ్రేక్ అయిన తర్వాత నియర్లీ 41,249 దగ్గర క్లోజ్ అయింది. మైనస్ 119 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉందని ఆల్రెడీ తెలిసిందే కదా మీకు. దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 41,491. దానిపైన అది కూడా కానీ క్రాస్ అయితే 42,872 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 1,400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది పైకి వెళ్ళేదానికి. అది నెక్స్ట్ వీక్ ఏమైనా వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత డౌన్ సైడ్ చేస్తే మీకు 40,550 ఇస్ ద లెవెల్ టు వాచ్, దాన్ని వాచ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ చార్ట్ చూస్తున్నారు చూడండి. ఇక్కడ నేను లాస్ట్ టైం మీకు ఇంటర్డే చార్ట్ ఇచ్చా కదా, ఇప్పుడు మంత్లీ చార్ట్ ఇస్తున్నాను. ఇది మంత్లీ చార్ట్. దీంట్లో మంత్ మొత్తం అనాలిసిస్ చేసుకోవచ్చు. మీరు చూసుకోండి అది ఎలా మూవ్ అవుతుందని చెప్పని. బాగా డౌన్ ఉన్నది ఏ లెవెల్ దగ్గర నుంచి మీకు మూవ్ అవుతున్నది, అప్ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది 37,500. అక్కడ కరెక్ట్గా ఆ టైంలో మనం కాన్ఫిడెన్స్ చేసాం అందరికీ, అది అప్ ట్రెండ్ మొదలవుతున్నది, జాగ్రత్త వాచ్ చేసుకోండి అని చెప్పని. ఇది డౌకి సంబంధించింది. ఇప్పుడు నాస్డాక్ చెక్ చేసుకుందాం. నాస్డాక్ మీకు క్లోజ్ అయింది, మీకు ఫ్లాట్గా క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే రోజు. అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది.
దాని అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది మీకు 18,100కి వెళ్ళాలి. అది ఆల్రెడీ మొన్న వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు క్లోజ్ అయింది మీకు 17,928 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్నింగ్ పెరుగుతుందా, రేపు ఈవినింగ్ వాళ్ళ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అది పెరుగుతుందా, పైకి వెళ్తుందా అంటే తప్పకుండా పెరిగే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది నాస్డాక్ చార్ట్ చూస్తున్నారు. ఈ నాస్డాక్ చార్ట్లో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాను చూడండి లెవెల్, ఏదో రివర్సల్ లెవెల్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మంత్లీ చార్ట్. ఇది ఈ మంత్లీ చార్ట్ ఒకసారి చూసుకుంటే మీకు మినిమం ఐడియా వస్తుంది దాని మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పని. తర్వాత S&P 500 ఇది కీ ఇండెక్స్ అని అందరికీ తెలిసిందే కదా. ఇది 5450 నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైంది. 5569 5764 వరకు వెళ్ళాలి. అది క్లోజ్ అయింది మీకు 5659 దగ్గర వరకు క్లోజ్ అయింది. 5659 క్లోజ్ అయింది. రేపు 5764కి వెళ్ళాలి. అది రేపు ఓపెన్ అయిన తర్వాత రేపు కానీ 2 లోపల కానీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇస్ ఆల్ అబౌట్ ఆల్ ద 3 US మార్కెట్ సంబంధించింది. మీరు ఈ లెవెల్స్ని ఏదైతే ఇస్తున్నానో ఈ లెవెల్స్ని పెట్టుకునేది మీరు కానీ US మార్కెట్స్ లైవ్ కానీ వాచ్ చేస్తుంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాచ్ చేసేదానికి. మీకు మంచి ఐడియా కూడా వస్తుంది అసలు మార్కెట్ ఎలా మూవ్ అవుతున్నది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ US మార్కెట్స్. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూర్ హ్యాపీ విత్ us. మీకు కానీ మా వీడియో నచ్చినట్టుంటే మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.